హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్ చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా చేసుకునే లంచ్ రెసిపీస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. వీటన్నిటిని మనం రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటామండి. అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనం టమాటా పప్పును చేసుకుందాము. దీనికోసం పప్పును నేను 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఈ నానిన పప్పును 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీరని కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ మనకు పప్పు లూజ్గా ఉండాలనుకుంటే ఈ వాటర్ను అలాగే ఉంచేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పుని ఎంపుకోవాలి. లేదా మనకు పప్పు గట్టిగా ఉండాలనుకుంటే ఆ వాటర్ని వంపేసుకోవాలండి. పక్కకు వంపేసుకొని ఆ తర్వాత పప్పుని ఎంపుకొని మనకు ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. పప్పులోకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. ఈ టమాటా పప్పులో వెల్లుల్లిపాయలు అలాగే ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించి ఎంపి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఈ పోపునంతటిని ఒకసారి పప్పులోకి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పప్పును ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం చాలా సింపుల్గా దొండకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికోసం దొండకాయలను ఈ విధంగా ఒక్కొక్క దొండకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ పొడులు మొత్తం పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలి. ఈ పిండి మొత్తం దొండకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. దొండకాయల్లో కొద్దిగా తడి ఉంటుంది కదా, ఆ తడితోనే ఈ పిండి మొత్తం కలిసిపోతుంది. ఒకవేళ కలవలేదనుకుంటే ఒకే 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. ఈ పిండి మొత్తం ఈ విధంగా దొండకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకుంటున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపెట్టుకున్న దొండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుందండి కొంచెంగా క్రంచీగా అవుతున్నట్టు. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఒట్టిగా అలాగే తినేస్తారు. మనం ఫ్రై చేస్తున్నప్పుడే సగం తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన దొండకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ ఎక్కువగా ఏమీ పీల్చుకోవండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా దొండకాయ ఫ్రై చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు.
వీటిని అన్నంలోకి సైడ్ డిష్గానే కాదండి, స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టిస్తే కూడా పిల్లలు తినేస్తారు. ఈ విధంగా దొండకాయలన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఈ విధంగా చిల్లుల గంటలోకి వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం రసం పెట్టుకుందాము. రసం కోసం ఇక్కడ నేను చింతపండు, అలాగే 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా పిసుక్కోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడరు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని వేసుకోవాలి. ఒక చెయ్యి అడ్డు పెట్టుకుని ఈ రసాన్ని వేసుకోవడం వలన గొజ్జు మొత్తం చేతిలోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న కరివేపాకు, అలాగే కొత్తిమీరని రసంలోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. రుచికి తగిన ఉప్పు వేసుకొని ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. మనం రెగ్యులర్గా చేసుకొని వెజ్ మెన్యూనేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైసీ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.